ఎందుకంటే అందరికి అర్థమైంది. ఇప్పుడు మాకు డాక్టర్లకు అర్థం కావడానికి 35 ఏళ్ళు పట్టింది. చదువుకొని 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 ఏం చదువురా నాయన ఇది అని అనిపించింది. అంటే ఇదేదో సైన్స్కి అగనిస్ట్ అని కాదు. ఉన్న ఫుడ్లో మనం మెడిసిన్ తయారు చేసుకుంటే అదే ఆరోగ్యం. సింపుల్ కామన్ సెన్స్. తెలివిలేని యానిమల్స్ కూడా మనకి ఇవే చెప్తున్నాయి. అవి ఏదైనా రోగం వస్తే మంచిగా ఉపవాసం ఉండి అన్నీ తగ్గించుకుంటాయి. మనకు మాత్రం అన్ని మందులే కావాలి. అటు పొలానికి మందులు, ఇటు మనిషి ఆరోగ్యానికి మందులు. ఈ విధంగా మనము చిన్నగా నేచర్లో ఆలోచిస్తే అన్ని సొల్యూషన్స్ మనకే అర్థమైపోతాయి. ఆ విధంగా అట్లా మేము అంటే ఇప్పుడు చిన్నగా నన్ను చూస్తే కూడా నాకు కోల్డ్, ఫీవర్ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు. కానీ నేనేం మందులేం వాడలేదు. చిన్న ఇన్హేలర్ వాడుకుంటూ నిన్న మొన్న ఈ 2-3 రోజులు గడుపుతున్నా. ఈరోజు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. ఇంకా రేపైతే ఇక కనిపించని కూడా కనిపిస్తుంది. ఇట్లా మనం ప్రతిదానికి కొంచెం ఓపికతో మనం ఆగితే చాలు, అదంతా కదే సొల్యూషన్ తయారు చేసుకుంటుంది లోపల. ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అనిపిస్తే మనం డాక్టర్ని అప్రోచ్ కావాలి కంపల్సరీ. కానీ ఇక రోజు మనం ఇక ఇల్లు విడిచిపెట్టి హాస్పిటల్లో ఉండాలని ఎప్పుడు అనుకోదు. నాకైతే ఇంతవరకు 15 ఏళ్ళలో అవసరం పడలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. నేను అనుకుంటున్నా నాకు జీవితంలో కూడా అవసరం పడదు. ఇట్లా ఇంత స్ట్రాంగ్ ఏ రోజున మందులు వాడే ప్రయాస అయితే నాకు ఎప్పుడు కూడా రాదని అనిపిస్తుంది, అంత స్ట్రాంగ్. సో ఇటువంటి ఈ చిన్న అవగాహన మీ అందరికి కూడా షేర్ చేయడానికి నాకు ఎప్పుడు కూడా ఎనర్జీ, టైం ఇవన్నీ కూడా ఉంటాయి. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అంటూ ఫుల్ బిజీ ఉండి కూడా ఇక్కడ రైతు సోదరులు ఇంతమంది ఉన్నారు, ఏం మిస్ అవుతారో అని చెప్పేసి నేను ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ ఈ రైతు సోదరులు అందరికీ గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, ఈరోజు కలెక్టర్ గారు మాకు ఒక న్యూస్ చెప్పింది. అది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని మనము ఒకటి కట్టించుకున్నాం నారాయణపేటలో, గుర్తుందా? చాలామందికి గుర్తుంది. అయితే ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని యాజ్ ఎ డాక్టర్గా నన్ను ఇంకా మిగతా వీళ్ళందరినీ, మున్సిపల్ అధికారులను, డిఆర్డిఓ వీళ్ళందరినీ కూడా ఆఫీసర్స్ వెళ్ళి అది చెక్ చేసి న్యాచురల్ ఫార్మర్స్కి న్యాచురల్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి ఎవరికైనా కమ్మరి, కుమ్మరి వీళ్ళందరూ ఉంటారు కదా, అందరు కూడా ఒక వేదిక ఏర్పాటు చేసేందుకు ఆమె ఈరోజు ఇనిషియేటివ్ తీసుకుంది. ఎందుకనంటే మనకు చాలామందికి రైతులకు ప్రాబ్లం ఏంటి అని అంటే, మనం న్యాచురల్ చేస్తాం, ఏమైనా చేస్తాం, కానీ అల్టిమేట్గా చేసిన దాన్ని కరెక్ట్ మనకు మార్కెట్ అనేది మనకు లేదు. నేను కూడా 10 ఏళ్ళ నుంచి చేస్తున్నా, నాకు కూడా ప్రాబ్లం ఒకటే అనిపించింది, మార్కెట్ ఒకటే ప్రాబ్లం. కాకపోతే ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉండే డేస్లో మనకు మార్కెట్ ప్రాబ్లం కాదు, మన ఆలోచన ప్రాబ్లం. మనం ప్రయాస చేస్తే ఎవరో ఒకరు ఇట్లా తగులుతారు, వాళ్ళు వచ్చి ఏదో ఒకటి చేస్తారు. మనం అట్లా మనకు ఆ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనేది మనం ఇక చేసుకుంటూ పోతే మనకు టైమే దొరకదు. అంత పెద్ద స్పేస్ ఉంది, దానిలో మనం ఏమంటే చేసుకోవచ్చు. ఆమె వీక్లీ 1 డే టైం ఇవ్వడానికి మనకు ఒప్పుకున్నారు. అంటే వీక్లీ 1 డే, మనం అంతకంటే ఎక్కువ మనకు అవసరం లేదు ఇనిషియల్గా. అదే చాలా పెద్ద అవకాశం నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటారు? అది మరి ఎవరు కూడా చప్పట్లు కొట్టలే మేడం గారు కూడా. నా మాట కాదు ఇది, మేడం, మా కలెక్టర్ మేడం. అయితే వాళ్ళు వచ్చి మొన్న కొన్ని డేస్ అయింది, కానీ మన విధానాలు, ఆలోచనలు ఇవన్నీ చూసి వెంబడే ఒప్పుకున్నారు. ఇంతకుముందు కూడా ట్రై చేసినాం కానీ ఎప్పుడు కూడా కాలేదు. సో ఇది ఒక మంచి అవకాశం. మీరు కూడా న్యాచురల్ ఫార్మింగ్ చేసేసి ఆ ప్రొడ్యూస్ని ఇక మార్కెట్ ఆలోచన అనేది మనకి ఇక రాదుగా. ఎందుకనంటే ఆడ పోయి మనము వారానికి కొన్ని అమ్ముకున్నా అని ఫోన్ నెంబర్ ఆడ పడేసి వచ్చినా కానీ ఇంకా మిగతా రోజుల్లో వాళ్ళంతా వాళ్ళే కాల్ చేస్తారు. ఇక మనం వాళ్ళ దగ్గర పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే మన దగ్గరికి వస్తారు, కొంటారు, ఇంకా మన టైం తీసుకొని మన దగ్గరికి వస్తారు. ఇంతకుముందు ఎట్లుంటాయి మనకి, మనం టైం తీసుకోవాలా, అయ్యా బాంచన్ ఇక కొనయ్యా, కొనకపోతే నేను ఊరేసుకుంటా అనే పరిస్థితి మనకు ఉంది. కానీ ఇప్పటి నుంచి ఆ పరిస్థితి అయితే మీకు రాదు, ఎట్టి పరిస్థితులు రాదు. సో ఇటువంటి మంచి అవకాశాలు మనము ఇంకా ఇంకా మెరుగుపరుచుకొని, మనం యాక్టివిటీస్ ఇవన్నీ ఇంకా ఎక్కువ పెంచుకొని మనం ఇటువంటి అవకాశాలన్నీ ఉపయోగించుకోవచ్చు. అదొకటి. ఇంకా మనము ఇంకో క్వశ్చన్ మీకు, ఉపేందర్ గారు చేసిన ప్రయాస ఏంటి అని అంటే,
ఇక్కడ అన్ని చాలా సొల్యూషన్స్ మీకు అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది, అవునా? అయితే ఇది ఒక్కటి చేస్తే చాలు, మిగతా అన్నీ ఆటోమేటిక్గా అయిపోతూనే ఉంటాయి. మనకు విత్తనాలు మన దగ్గరనే తయారవుతాయి. ఇప్పుడు మనము ఏండ్ల నుంచి అంటే గ్రీన్ రెవల్యూషన్ నుంచి మనకు 70 సంవత్సరాల నుంచి మొత్తం నాశనం చేసుకుంటూ వచ్చినాం. మనకు మంచి మంచి విత్తనాలు ఉండే అవన్నీ నాశనం చేసుకున్నాం. ఇప్పుడు అన్నీ మందులు, బయట నుంచి కొన్న విత్తనాలకు అన్నీ మందులే కొట్టాల్సి వస్తుంది. అయితే ఇటువంటి సొల్యూషన్స్ అన్నీ మనం తయారు చేస్తే ఇక జీవితంలో మనకు ఆ రోగాలు రాని చెట్లు విత్తనాలు మిగులుతాయి మనకు ఎప్పుడు కూడా. ఎట్లయితే నేను 15 ఏళ్ళ నుంచి మందులు లేకుండా ఎంత హాయిగా ఉన్నానో, మనం మందులకు అలవాటు పడితే ఆ మందులే అలవాటు అవుతాయి. మందులు లేకుండా అలవాటు అయితే అదే అలవాటు అవుతుంది. మందులు లేవని అనుకుందాం, ప్రపంచంలో మందులు లేకుండా ఉన్నాయని అనుకుందాం కొన్ని రోజులు, తర్వాత అంతా మందులు లేకుండా తయారైతేనే ఉంటాయి విత్తనాలు. ఇప్పుడు చిన్న ఉదాహరణ, మనం చెట్లు పెడతాం, రోజు మనం చూసుకుంటామా? నీళ్ళు వేస్తాం, ఎరువు వేస్తాం, ఇంకా అవి వేస్తాం. ఏదైనా చెట్టు మీరు చూసినా పక్షి వచ్చి విత్తనం వేసింది చూస్తాం మనం. ఇక్కడిక్కడ వేరే వేరే చెట్లు ఉంటాయి. ఏ రోజైనా మనం చూస్తామా పక్షి వేసిన చెట్టుని? అది మొలుస్తుంది, మొక్క అవుతుంది, మానవుతుంది. ఏ రోజు కూడా మనం పట్టించుకోము, అది అసలు పట్టించుకోము. మరి ఇప్పుడు అది ఎట్లా తయారైంది అనేది మనం చిన్నగా ఆలోచిస్తే, అది ఎందుకంటే తిని పండును మింగి ఆ విత్తనాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటుంది. అయితే ఉపందన చేసే ప్రయాసం ఏంటంటే ఆ విత్తనాన్ని కూడా మనము శుద్ధి చేసే విధానం ఒకటి అని చెప్పుకోవచ్చు. చాలా ఉపయోగాలు ఉన్నాయి, అన్నీ చెప్పింటారు మీకు. మళ్ళీ నేను అదే డూప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. సో చిన్నగా ఆ విత్తనాన్ని శుద్ధి చేస్తే చాలు, మనకు మంచి విత్తనాలు అన్నీ అట్లా తయారైపోతూ ఉంటాయి. ఎందుకంటే లక్షల విత్తనాలు మన పూర్వీకులు మనకి చేతులకు ఇచ్చిపోయింది. ఉత్తగా వరి విత్తనాలు అటువంటివన్నీ ఈరోజు 5,000 విత్తనాలు కూడా మన చేతిలో లేవు. మంచి విత్తనాలు అంతా మోసం, దగ, ఇవన్నీ కుట్రతో ముంచిన విత్తనాలు తప్పించి ఇంకా వేరే ఏం లేదు. బయట నుంచి తెచ్చుకుంటామా, ఇంకా వాటన్నిటికీ రోగాలు వస్తాయి. ఇంకా మనం అంతా జీవితాంతం ఇక వేసుకుంటూ పోవాలి, కెమికల్స్ వేసుకుంటూనే పోవాలి, లేకపోతే అది బతకదు. అవన్నీ వేసి అవి తిని మనమేం తెచ్చుకోవాలి? రోగాలు లేని ఇల్లు లేదు ఇప్పుడు. ఇక రోగాలు లేని ఇల్లు లేదు, ఇంకా నియర్ ఫ్యూచర్లో క్యాన్సర్ లేని ఇల్లు ఉండదు మనం ఇట్లే చేస్తే. అంటే మీ అందరిని భయపెట్టేయడానికి రాలేదు నేను, అంటే వాస్తవాలు చెప్పి మిమ్మల్ని అందరికీ నేచర్కి కొంచెం దగ్గర చేద్దామని. ఎట్లయితే మేము ఇంత దగ్గర ఉన్నామో మీరు కూడా, మనం అంటే పుట్టినందుకు మన జన్మ సార్థకం కావాలంటే ఏదో ఒక మన నుంచి ఒకరిద్దరు మంచి పని నేర్చుకుంటారు. ఇంతమందిలో ఒక 2-3 సీరియస్గా పని నేర్చుకుంటే చాలు. అంతకంటే ఇంకేం కావాలి మనం జీవితానికి? అది అంటారు కదా, గంగగా పాలు గరిట చాలు, కరువు కరం పాలు. ఈ విధంగా ఉంటే కూడా మస్తు అయిపోతుంది. సో ఇదొక విషయం. అయితే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మన ఫార్మింగ్లో ఎన్ని యాక్టివిటీస్ ఉంటాయి మనకి? ఎన్ని పనులు ఉంటాయి మనకు? చాలా పనులు ఉంటాయి. మనిషి తెలివికి మించిన పనులు ఉండేది ఒక్కటే ఒక వ్యవస్థ ఏమన్నా ఉంది అని అంటే అది ఫార్మింగ్, అగ్రికల్చర్. మనిషి నిజంగా టాలెంట్, మనిషి బ్రెయిన్కి ఏమైనా పని కావాలంటే ఏ ఉద్యోగంలో లేదు, ప్రపంచంలో ఏ ఉద్యోగంలో లేదు. మనం అందరం ఈ రోజంతా ఉద్యోగాలు వెంబడి పడినాం, కానీ మనం వ్యవసాయం చేస్తే తెలుస్తుంది. 10 పనులు ఈరోజు ఉన్నాయంటే 10 కంప్లీట్ చేస్తే నెక్స్ట్ డే ఏమవుతాయి? ఇంకేం పని లేకుండా ఉంటుందా మనకి? మళ్ళీ ఇంకో 10 పనులు తయారవుతాయి. సరే ఈరోజు 100 పనులు ఉన్నాయి, మనం ఒక 1 వీక్ టైం తీసుకొని మనం అన్నీ చేసినామంటే మళ్ళీ ఒక 100-20 తయారైతేనే ఉంటాయి. అంటే హ్యూమన్ బ్రెయిన్కి రోజు పదును పెట్టే పనులు దేనిలో ఉన్నాయా అంటే ఇది తప్పించలేదు. మిగతా అన్ని పనులు మనకు లేజినెస్ తయారు కావడానికే, ఏసీలో ఉండి చెమట రాకుండా, ఇంకా మనకి ఒక పని అయిపోయిందంటే నిద్ర వచ్చేటట్టు. అక్కడ చూస్తున్నామా కార్పొరేట్లో పనిచేసే వాళ్ళంతా 2 గంటలకు మధ్యాహ్నం పూట 2 గంటలు పండుకోవడము, ఛాయలు తాగడము, సిగరెట్లు తాగడం, మందులు తాగడం, ఇవన్నీ అలవాటు నేర్చుకుంటాం. ఎందుకనంటే వాళ్ళకి ఇక బ్రెయిన్ షార్ప్ కాదు. ఇక అంటే ఇటువంటి తెలివిగల పనులు అయితే దేనిలో లేవు.
అందుకని మనం కూడా ఏంటంటే చాలామంది రైతు సోదరులు కూడా వాళ్ళ బిడ్డల్ని ఏం చేస్తున్నారంటే అరే నేనైతే చదువుకోలేరా, నువ్వన్నా చదువుకో, నేను చెడిపోయినా నువ్వన్నా మంచిగా అని ఉల్టా చెప్తున్నాం మనం. నేను మంచి పని చేస్తున్నా, నువ్వు చెడిపోరా అని చెప్పేసి వాళ్ళకి ఇవన్నీ నేర్పిస్తూ ఉన్నాం. ఉద్యోగాలు ఈరోజు 1% కూడా లేవు. అంటే మన పాపులేషన్ ఎంత ఉందో 1% జాబ్స్ కూడా లేవు మనకి. ఇవన్నీ మనం తెలుసుకోవాలా. నిజమైన లైఫ్ ఎక్కడ ఉందంటే అది మన వాళ్ళు చేస్తున్న న్యాచురల్ ఫార్మింగ్లోనే ఉంది. సో ఇవన్నీ గమనించుకొని ఇంకా మనం రాను ముందు మీ అందరినీ మళ్ళీ కలుస్తూ ఉంటాము. రెగ్యులర్గా మీ చోట కూడా ఇటువంటి చిన్న మీటింగ్స్ ఏర్పాటు చేయండి. మంచిగా 10 మంది ఉన్నారు సార్, మనం ఇక్కడ అందరు కలుద్దామని అంటే కూడా ఏదో ఎవ్రీ టైం మనం ఇక్కడే మీటింగ్ పెట్టుకోవాలని ఏం లేదు. మీ క్షేత్రం కూడా చూద్దాం. అందరు మన దగ్గరకు వస్తూ ఉంటే మనకు కూడా మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. 10 మంది వచ్చి మనకు అరే ఇది ఇట్లా అని చెప్తా ఉంటే మనకు కూడా ఇంకా వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ చేయొచ్చు. అయితే నేను చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకు ఇన్ని పనులున్న ఈ అగ్రికల్చర్ వ్యవసాయంలో స్మార్ట్ ఫోన్స్ ఎంతమంది వాడుతున్నారు? అందరికి ఉన్నాయా? అయితే దీనిలో మేము ఒక యాప్ డిజైన్ చేసినాము. ఇది ఒక్క నిమిషం అంతే. ఈ యాప్ డిజైన్ చేసినాం. ముందుగా నా నెంబర్ నోట్ చేసుకోండి, 939 6584805. అయితే దీంట్లో ఏంటి అని అంటే నేను కూడా ఇప్పుడు చాలా బిజీ ఉన్నా. నా ఫామ్లో ఎన్ని వర్క్స్ అవుతుంటాయంటే ఇప్పుడు మీ దగ్గర కానన్ని పనులు నా ఫామ్లో అవుతా ఉంటాయి. ఎట్లా అనంటే రోజు నేను ఏం చేయను. ఇంతకుముందు చాలా చెట్లు పెడతా, డిజైన్ చేసుకుంటా, కొంచెం యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే పని చేసే వాళ్ళు కూడా తక్కువ అయిపోయినా వాళ్ళకు కొంచెం ఇన్స్పిరేషన్ ఇద్దామని చెప్పి కూడా నేను కూడా పని చేస్తాను. అట్లా నాకు ఇంట్రెస్ట్ లేదని కాదు, చాలా ఇంట్రెస్ట్. కానీ వృత్తిరీత్యా నేను ఈ పని చేయాలి మెయిన్ కదా. అయితే దాంట్లో ఏంటంటే మనం పనులు ఇవ్వాలా, యాప్ అన్నట్టు. అది ఈరోజు ఏంటి, సపోజ్ కాంపోస్ట్ తయారు చేయాలి. కాంపోస్ట్ అయితే మనకు ఇంకా ఎవరో వర్కర్ వీళ్ళు ఉంటారు అనుకో. అయితే మనము దీనిలో ఆ కాంపోస్ట్ వర్క్ చేయాలని చెప్పి ఇస్తే ఆయన పోయి కాంపోస్ట్ తయారు చేస్తున్నాడు. అది జీవామృతం. కానీ ఇంకా ఇక్కడ ఒక 10 చెట్లు పెట్టు ఈ రోలో. ఆ ఫామ్లో ఏంటంటే ఏరియా నోట్ చేసుకోవచ్చు, వర్కర్స్ని యాడ్ చేసుకోవచ్చు, మేనేజర్స్ని యాడ్ చేసుకోవచ్చు. మేనేజర్ అంటే ఆయన ఏ వర్కర్ ఆయన కింద ఉంటే వాళ్ళందరూ కనిపిస్తారు, వాళ్ళ పనులన్నీ కనిపిస్తాయి. ఒకవేళ ఆ వర్కర్కి ఇచ్చిన పని మేనేజర్ చేస్తే కూడా మేనేజర్లో యాడ్ అవుతూ ఉంటుంది. ఎవరెవరు ఏ రోజు ఎన్ని పనులు చేసిండ్రు, ఎన్ని పనులు చేయలేదు, ఎన్ని పనులు మిస్ అయింది, ఇవన్నీ కూడా అది చెప్తుంది రోజు వాళ్ళకు. ఇక ఏమంటే చాలామంది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మనము ఓనర్స్ అక్కడ ఫామ్లో ఉంటేనే పని చేస్తున్నారు, లేదంటే ఏం చేస్తారు వాళ్ళు కూర్చుంటారు. ఇక నిదానంగా నిద్ర చేస్తారు, ఇక మందు తాగుతారు, బీడీలు తాగుతారు, ఏవో వాళ్ళకి ఇష్టం వచ్చిన చేస్తారు. ఇక ఎవరైనా సార్ కనిపిస్తే చల్లరు అరే పని చేయాలని కొంచెం ఆయన ముందర యాక్షన్ చేసి వెళ్ళిపోతా ఉంటారు. ఇది ఏంటంటే మనకు ఆయనకు 10 పనులు ఇచ్చిన అనుకో 10 కంపల్సరీ చేయాల్సిందే అన్నట్టు అయిపోతుంది. సో మనం చేసే విధానంలో ఇంకా ఈజీగా చేసుకునే విధానం ఇది. ఇంకా ఈజీగా మనము అంటే రోజు 10 పనుల కంటే 20 పనులు కూడా దీనిలో చేయించవచ్చు. ఎందుకంటే అన్ని చిన్న పనులే. ఇప్పుడు జీవామృతం అంటే ఎంతసేపు పడుతుంది చేయించడానికి? ఆవు పేడ, మూత్రము, ఇంకా ఏంటి బెల్లము, పిండి, మట్టి ఇవన్నీ వేసేస్తే తయారవుతుంది. అది ఒక అర్ధగంట అవుతుంది. అర్ధగంట పనులు మొత్తం ఎన్ని చేయొచ్చు ఒక రోజంతా? అన్ని పనులు దానిలో చేసుకోవచ్చు. మన ఈ యాప్ ఉపయోగం ఏంటంటే మనము పనులు ఇవ్వాలి, అవి ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి మనకు గుర్తురాదు. ఈరోజు వరికి ఏం చల్లాలి, వారానికి మనం ఒక జీవామృతం చల్లాలని ఉంటుంది. అది వారానికా 2 రోజులకా లేకపోతే 2 వారాలకా మనం ఇది చల్లాలని చెప్పి దాన్ని అంతా ఫీడ్ చేసుకోవచ్చు. ఒకటి యాడ్ చేసేస్తే చాలు, అది వారానికి గుర్తు చేస్తుంది. అరే ఈరోజు జీవామృతం దీనికి చల్లాలని మర్చిపోయినామని చెప్పి
మనం ఒక్కొక్కసారి మర్చిపోయినా కూడా అది గుర్తు చేస్తుంది. సో అట్లా మనకి అర్జెంటుగా ఏమేమి ఉన్నాయో అవన్నీ పనులు కూడా చేసుకోవాలి. దీని నుంచి చాలా ఈజీగా అయిపోతుంది. మనం అనుకున్న దానికంటే పెద్ద ఎత్తున పనులు చేయొచ్చు. సో ఇంకా దీని గురించి ఇంకా మళ్ళీ నెక్స్ట్ మాట్లాడతా. ఎవరికైనా ఇది అవసరం అనుకుంటే ఇప్పుడు ఇంతకుముందు నేను నెంబర్ ఇచ్చిన కదా, దానికి మీ ఫామ్ యాప్ పంపించండి అని చెప్పి మెసేజ్ చేయండి, నేను పంపిస్తాను. ఓకే, ఇది ప్లే స్టోర్లో లేదు, ఇది ప్లే స్టోర్లో కూడా నెక్స్ట్ వస్తుంది తర్వాత. సో అంతవరకు మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. సరేనా? అర్థమైందా? థ్యాంక్ యూ. ఈరోజు సారు గ్రామ భారతి గౌరవ అధ్యక్షులు కూడా. అయితే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం గురించి ఎప్పుడెప్పుడు వార్త విందామనేటటువంటి ప్రధాన వక్త మనకు ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో భాగంగా డిఎంఎన్హెచ్ఓ నారాయణపేట డిఎంఎన్హెచ్ఓ సార్ జయచంద్రమోహన్ అన్నగారు ఈ కార్యక్రమానికి 10,000 రూపాయలు ఇచ్చి సహకరించారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్కి ఇంకా వేరే మీటింగ్ ఉండడం వల్ల వెళ్ళాల్సి వస్తుంది, సమయం గడిపేవారే, షెడ్యూల్ బిజీ ఉన్న మన కోసం అంటే రైతులకి నా వంతు సహకరిద్దామని పదే అన్న ఫామ్లోనే మన కృషి శాఖల ట్రైనింగ్ జరిగింది. చాలా రోజులు ప్రతిసారి మనకు నారాయణపేట్కి ప్రకృతి వ్యవసాయ పరంగా అంటే ప్రముఖులలో చెప్తే అన్న పేరు చెప్పుకోవచ్చు. నారాయణపేటలో చాలా మీటింగ్స్ జరిగాయి, జేసీ ఫార్మ్స్ సత్యనారాయణ స్వామి టెంపుల్ వెనకాల సైడ్. కాబట్టి అన్న రావడమే మన అంటే బిజీ షెడ్యూల్లో కూడా వచ్చారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నకు సార్కి షెడ్యూల్ బిజీ ఉండడం వల్ల వెళ్తున్నారు. అన్న ఇంకేదన్నా ఒకటి మనకు అంటే చాలా మంది పని వాళ్ళని పెట్టుకొని చేపించుకునే సందర్భంలో కొంచెం టెక్నాలజీతో అవేర్గా ఉన్న వాళ్ళ కోసం కొద్దిగా యాప్ చేశారు. మనం కొద్దిగా మళ్ళీ కలుస్తూనే ఉంటాం కాబట్టి యాప్ గురించి ఒకరం తెలుసుకుందాము. యాప్ చాలా విధాలుగా మనకు ఉపయోగపడుతుంది యాప్ కూడా. కాబట్టి మనం ఫైనల్గా వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి యాప్ గురించి నేను చెప్పేస్తాను క్లియర్గా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఒక ఫోటో.